హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. చూసారు కదండి మార్కెట్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా కంప్లీట్ అయిందో. సో ఎంతమంది ప్రాఫిట్ చేశారు, ఎంతమంది లాస్ అయ్యారు. సో నా అనాలిసిస్ ప్రకారంగా ఉన్నారా లేదంటే లేదా? ఎందుకంటే నేను అవైలబుల్ ఉన్న టైంలో అయితే లైవ్ కండక్ట్ చేయకపోయినా కానీ నేను ఈరోజు అవైలబుల్ ఉన్న టైంలో అయితే టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. మెసేజెస్ కూడా పెడతా ఉన్నాను ఆల్మోస్ట్. ఓకే, సో దాని ప్రకారంగా చేసుకుంటే మాత్రం ప్రాఫిట్ తీసుంటారు, లేదంటే టైం డికేలోనో దొరికిపోయి ఉంటారు. ఓకే, నేను అందుకే చెప్పాను ముందుగానే ఈ ఎక్స్పైరీ కాదు, నెక్స్ట్ ఎక్స్పైరీ కాన్సన్ట్రేషన్ చేయండి అని, ఆర్ అదర్వైజ్ సెన్సెక్స్లో కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పారు. ఓకే, సో నో ప్రాబ్లం. చూద్దాం మార్కెట్ అయితే ఏమైంది ఏంటి ఒక్కసారి 1 మినిట్లో టకాచకన్నా చూసేద్దాం. నిఫ్టీలో అయితే ఇక్కడ చూడండి 15 మినిట్స్ తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిదీ చేసుకుంటూ పోతే టైం ఎక్కువ అవుతుంది. నో ప్రాబ్లం. బట్ థింగ్ ఇస్ ఓపెనింగే మార్కెట్లో లిటిల్ బిట్ అప్ ఓపెన్ అయినా కానీ ఆ ఓపెనింగ్ పాయింట్ అనేది ఫెయిల్యూర్ కింద తీసేసుకుంది. ఓకే, విత్ ఇన్ 5 మినిట్స్లో కూడా యాజ్ అ రీటెస్ట్ ఇచ్చి మార్కెట్ అయితే ఫాలో అవుతుంది. సో ఫాలో అయింది. ఒక మనం ట్రెండ్ లైన్ గీసుకున్నాం కదా విత్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ వీక్లీ వాల్యూమ్ దగ్గర. ఓకే, సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక రీటెస్ట్ ఇచ్చింది. ఎక్కడ మన సెల్లర్ లైన్ ఉన్నాడో ఆ సెల్లర్ లైన్ వరకు టచ్ చేసి మళ్ళీ అగైన్ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయింది. ఓకే, బట్ ఇన్ లోయర్ 5 మినిట్స్లో టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఈవెన్ లైక్ వీక్లీ వాల్యూమ్ దగ్గర రీటెస్ట్ కూడా జరిగింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వీక్లీ వాల్యూమ్ దగ్గర నుంచి రీటెస్ట్ జరిగిందంటే ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది కూడా అని అన్నాను. ఓకే, సో పైకైతే చూడకండి, కింద వైపు చూడండి అని కూడా చెప్పాను గ్రూప్లో మెసేజ్. అది చూసిన వాళ్ళు అయితే మాక్సిమం ప్రాఫిట్ తీసుంటారని అనుకుంటాను. ఓకే, సో నిఫ్టీ ఎక్స్పైరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. ఎక్స్పెక్టేషన్స్ పాయింట్కి 92% అయితే కవర్ అయిపోయింది. ఇట్స్ వెరీ గుడ్. సో చూద్దామా సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్ ఇది కూడా 15 మినిట్స్లో చూసేద్దాం. సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్గా ప్యాటర్న్లో ఫామ్ అవుతుంది. ఇది హెడ్ అండ్ షోల్డర్ అయితే కాదండి. ఈవెన్ యూ కెన్ సీ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా హెడ్ అండ్ షోల్డర్ అయితే కాదు. హెడ్ అండ్ షోల్డర్ అయితే ఎప్పుడైనా కానీ హెడ్ అనేది హైట్లో ఉండాలి, షోల్డర్స్ అనేవి తక్కువలో ఉంటాయి. లైక్ మన షోల్డర్స్ లాగా, మన తల కంటే షోల్డర్స్ ఎక్కువ ఉండవు కదా. లైక్ మనం ఏం పుష్ప కాదు కదా, ఒక షోల్డర్ తక్కువ ఉండడానికి, ఒక షోల్డర్ ఎక్కువ ఉండడానికి. ఓకే, అండర్స్టాండ్. ఊరికి సరదాగా కూడా అంటున్నాను. ఐ డోంట్ వాంట్ ఎవరిని ఇది చేయకూడదు. ఓకే, నో ప్రాబ్లం. థింగ్ ఏంటంటే ఓపెనింగ్ పాయింట్ వీక్లీ ఓపెనింగ్ పాయింట్ నిఫ్టీలోను యాజ్ వెల్ యాజ్ సెన్సెక్స్లో కూడా కాంప్రమైజ్ అయిపోయిందండి. సో మార్కెట్ అయితే ఇంకా అంచెలంచెలుగా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. చూద్దాం రియల్గా మార్కెట్ ఇంకా ఎంతవరకు ఛాన్సెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా. ఓకే, దిస్ ఫర్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయినా చూద్దాం. నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో అయితే సెల్లర్ నుంచి రీటెస్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ బయర్ దగ్గరకు వచ్చి హాల్ట్ అయిపోయింది. యూ కెన్ సీ దిస్ బయర్ లైన్ ఈజ్ హాల్ట్, వెరీ స్ట్రాంగ్గా ఉంది మన బయర్ లైన్. సో అందుకనే ఇక్కడ హాల్ట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా యూ కెన్ సీ హియర్ ఆల్మోస్ట్ సేమ్ లైకే మనం ఎప్పుడు ట్రెండ్ లైన్ తీసుకున్నాం కదా. సో లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, యూ కెన్ సీ హియర్ హయ్యర్ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ ఇది తీసుకున్నాం కదా, సేమ్ అలాగే మార్కెట్ అనేది అక్కడే వచ్చి ఆగింది. ఓకే, సో డైలీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో 2 ఇండైరెక్షన్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, మూమెంటం వస్తుంది అనుకున్నాం, మూమెంటం వచ్చింది, బట్ స్టిల్ ఈజ్ ఓపెనింగ్ పాయింట్ అనేది కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా అంచెలంచెలుగా కిందికే బ్రేక్ చేయడానికి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మార్కెట్ ఏదైతే అది అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. సో రేపు ఫ్రైడే, రేపు యాజ్ యూజువల్గా మనం లైవ్కి అటెండ్ అవుతున్నాం. ఓకే, సో రేపు మనం మంచి ప్రాఫిట్లో కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, సో రేపటి యొక్క అనాలిసిస్ గురించి చూద్దాం. సో టుమారో సెషన్ యొక్క అనాలిసిస్ గురించి చూసే ముందు ఒక్కసారి నా అనాలిసిస్ కానీ నచ్చిందంటే ఓకే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఉపయోగపడుతుందంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి జస్ట్ షేర్ చేయండి. ఓకే, ట్రేడ్ చేయమని చెప్పొద్దు. ఓకే, షేర్ చేయండి, దాట్స్ ద థింగ్ ఈజ్ సఫిషియంట్. ఓకే, దెన్ కమ్ టు దట్ అనాలిసిస్ చూద్దామా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఏం ఫాలో అవుతాం, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డే అనలైజర్ బదులు ట్రెండ్ అనలైజర్ పెట్టుకొని ఫస్ట్ మనం వెరిఫై చేస్తాం. ఏంటి వెరిఫై చేస్తాం, హయ్యర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఈవెంట్ ఇక్కడ చూడండి,
ఓపెనింగ్ పాయింట్ అనేది ఫెయిల్యూర్ అయింది. ఈవెన్ గోల్డెన్ క్రాస్ని ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ దగ్గర టచ్ అయింది. బట్ ద థింగ్ ఈస్ ట్రెండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఇంకా ఇది కంటిన్యూగా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, సో నిఫ్టీ ఈజ్ ఫాలో అయింది అంటే ఓకే, ఎంతవరకు ఫాలో అవుతుంది అనేది చూద్దాం. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు అవుతుందా లేదు కూడా వెరిఫై చేద్దాం. ఓకే, సో దానికి ఏం చేస్తాం, 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. 30 minutes టైం ఫ్రేమ్లో విల్ సి ట్రెండ్ లైన్ అందుకు మనం గీసాము. ఓకే, నో ప్రాబ్లం. సో 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు తెలిసి మెల్లగా ఇది డెడ్ క్రాస్ ఫామ్ చేయబోతుంది. డైనమిక్ రెసిస్టెన్స్ చూసారా, ఎంత నార్మల్ దగ్గర నుంచి ఎంత వైడ్గా ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో ఇది డెడ్ క్రాస్ ఫామ్ అయింది అంటే మార్కెట్కి మళ్ళీ మూడింది అని అర్థం, మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉందని అర్థం. ఓకే, నాకు అర్థమైన ప్రకారంగా చెప్తున్నాను. ఓకే, ఈవెన్ మంత్లీ వాల్యూమ్ ఇక్కడే ఉంది అండ్ వీక్లీ వాల్యూమ్కి కింద క్లోజ్ అయింది. సో వేరెవర్ వీక్లీ వాల్యూమ్ కింద ఉంది అంటే ఏంటి, మీకు మార్కెట్ తెలుసు కదా, కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు మళ్ళీ వీక్లీ వాల్యూమ్ దగ్గరికి వచ్చినా కానీ నా వ్యూ కింది వైపే చూస్తాను. వీక్లీ వాల్యూమ్ని ఎప్పుడు పైకి చూస్తారండి, వీక్లీ వాల్యూమ్ పైన పైకి వచ్చి ఐదర్ సస్టైన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటేనే నేను ఎంట్రీ అవుతా, అదర్వైజ్ నా వ్యూ అప్ సైడ్ అయితే లేదు. ఓకే, నౌ కెన్ సి రేపటి యొక్క లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ లెవెల్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ లెవెల్స్ ఫామ్ చేసిన వెంటనే TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 లోయర్లో ఫామ్ చేసింది. సూపర్. ఓకే, సో మార్కెట్ అనేది లోయర్లో ఫామ్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ దిస్ TP1 TP2 బ్యాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్. TP2 అయితే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఎందుకు అంటే బయ్యర్ సెల్లర్ జోన్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫామ్ అయింది కాబట్టి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాట్స్ కాల్డ్ బయ్యర్ సెల్లర్ అనేది పికప్ చేస్తుంది. ఇట్స్ బికమ్ ఏ సెల్లర్ జోన్గా ఉంది. ఈవెన్ మార్కెట్ కూడా రేపటి యొక్క ఎల్లో బ్యాండ్ కింద క్లోజ్ అయింది కాబట్టి సో ఒక రీటెస్ట్ పైకి వచ్చినా కానీ నేను పైనుంచి కిందికే చూస్తానండి. ఓకే, సో వేర్ అబౌట్ సపోర్ట్ అంటే మార్కెట్ యొక్క సపోర్టు ఇది రెసిస్టెన్స్ అనుకుంటుంది. ఓకే, సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది రేపు ఇదే కంటిన్యూ అవుతే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ చూస్తానండి. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ అయితే ఈ రేంజ్ కింద చూస్తాను. అంతే. దిస్ ఇస్ ఫర్ ద నిఫ్టీ అనాలిసిస్ ఫర్ ద టుమారో. సేమ్ యాజ్ అ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాగే ప్లాట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిఫ్టీ సెన్సెక్స్ బోత్ కూడా సేమే కదా, మీకు తెలిసిందే కదా. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్లో డైరెక్ట్ చూసేస్తున్నానండి. ఎందుకంటే సో లెవెల్స్ అనేది సేమ్ అది కూడా అలాగే ప్లాట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూస్తే డైనమిక్ రెసిస్టెన్స్ ఫామ్ అయినా కానీ ఇది కొంచెం గ్యాప్ అనేది ఉంది. ఓకే, సో గ్యాప్ అనేది ఉంది. ఏది గ్యాప్ ఉంది అంటే డైనమిక్ రెసిస్టెన్స్కి అండ్ ట్రెండ్ లైన్కి గ్యాప్ ఉంది. సో ఇది డెడ్ క్రాస్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఇంకా పడే ఛాన్స్ అయితే చూద్దాం, పడుతుంది అని అనుకుంటాం. ఫస్ట్ థింగ్ ఈస్ ఇది TP2 బ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద టుమారో మార్కెట్. మై యాంటిసిపేషన్ టు టెస్ట్ ఫస్ట్ టార్గెట్ ఈస్ TP2, సెకండ్ టార్గెట్ ఈస్ TP3 అండి. ఓకే, ది సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే ఇదే అండి. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లిటిల్ బిట్గా చూస్తుంటే సపోర్ట్ మీద కాన్స్టెంట్గా కూర్చొని ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్స్ లైక్ ఏ ట్రెండ్ లైన్. ఇక్కడ కూడా లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్లో డైలీ క్యాండిల్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూస్తే లైక్ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. సో రియల్గా పడుతుందా ఆర్ సస్టైన్ అవుతుందా, ఇంకెన్ని రోజులు సస్టైన్ అవుతుంది అనేది కూడా వెరిఫై చేద్దాం. ఓకే, ఏదో ఒక టైంలో బ్రేక్అవుట్ అయితే అవ్వాలి కదా. సో అది రేపు బ్రేక్అవుట్ అవుతుందా, ఎల్లుండి బ్రేక్అవుట్ అవుతుందా, ద డెసిషన్స్ ఎటువైపు తీసుకుంటుందా అనేది కూడా వెరిఫై చేద్దాం. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్స్ క్లిక్ చేసి జస్ట్ ఓకే చేస్తే మనకి ఇక్కడ చూస్తే ఏం కనబడుతుంది, ఇది కొంచెం అప్ సైడ్కి వెళ్తున్నట్టు కనబడుతుంది. ఓకే, అలా మెల్లగా కిందికి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రెండ్ లైన్ ఈస్ కన్వర్టెడ్ డౌన్ సైడ్. ఓకే, సో డెడ్ క్రాస్ ఆల్సో ఫామ్ చేయడానికి పాసిబిలిటీ చూపిస్తుంది. అంటే మార్కెట్ కిందికి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఓకే, డైలీ క్యాండిల్ యొక్క హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ ఎలా చేస్తాం, 30 minutes టైం ఫ్రేమ్లో చేస్తాం. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూడండి, సో 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ అయితే మళ్ళీ ఇదే రేంజ్లో కొట్టుకుంటుందా అని కనబడేటలా కనబడుతుంది. ఇక్కడ చూడండి, డెడ్ క్రాస్ ఫామ్ అయిందా. సో డెడ్ క్రాస్ ఫామ్ అయింది. ఇక్కడ మంత్లీ వాల్యూమ్ ఉంది యాజ్ వెల్ యాజ్ వీక్లీ వాల్యూమ్ ఉంది.
మంత్లీ వాల్యూమ్, వీక్లీ వాల్యూమ్ బ్రేక్ అయింది అంటే ఎయిదర్ నిఫ్టీలో అయినా కానీ, బ్యాంక్ నిఫ్టీలో అయినా కానీ, ఎక్కడున్నా కానీ అది ఓకే, ఎక్కడున్నా కానీ మార్కెట్ అయితే కిందికి వెళ్ళాల్సిందే. ఒక సపోర్ట్ కిందికి తీసుకోవాల్సిందే, మళ్ళీ రీటెస్ట్ అవ్వాల్సిందే, మళ్ళీ పడాల్సిందే. ఇదే రూల్. ఓకే, యాజ్ అ ప్రైస్ యాక్షన్ బేస్ మీద కూడా. ఓకే, సో దీనికి మనం ఏం చేస్తామంటే అనాలిసిస్, రేపటి సెషన్ యొక్క అనాలిసిస్ చూడాలనుకున్నప్పుడు జస్ట్ టుమారో సెషన్ మాత్రమే క్లిక్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ ఈస్ లెవెల్స్ ఎలా కనబడుతున్నాయి అంటే బ్యాండ్స్ అనేవి లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. TP1 TP2కి బ్యాండ్ యొక్క చాలా విడ్త్ హైగా ఉంది, సో చాలా డౌన్గా ఉందని ఫామ్ అవుతుంది నాకైతే. సో ఇంత ఫామ్ అవుతున్నప్పుడు మొమెంటం ఎంత ఉండొచ్చు అని అంటే ద ఫస్ట్ థింగ్ ఈస్, నేను మీకు ముందే చెప్పాను, డెడ్ క్రాస్ ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి దట్ TP1 TP2లో స్ట్రాంగ్ బయర్ సెల్లర్స్ కూర్చొని ఉన్నారు కాబట్టి, ఓకే, సెల్లర్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఒక అప్ సైడ్ స్టాప్ లాస్ కొట్టడానికి వచ్చి మళ్ళీ పడిపోయే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో పడితే ఆగడం ఎంత అంటే ద TP0 యాజ్ వెల్ యాజ్ దిస్ ట్రెండ్ లైన్ ఉంది కదా, సో దిస్ ట్రెండ్ లైన్ ఆల్రెడీ ప్రీవియస్లీ నేను డ్రా చేశాను. ఓకే, సో ఇంతవరకు పడే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ అయితేనే యాంటిసిపేషన్ రూట్ TP1 అండి. ఓకే, ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తాను, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ గైస్. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. రేపు మనం యాజ్ యూజువల్గా లైవ్లో కలుద్దాం. ఉపయోగపడుతుంది అనుకుంటే, రియల్గా నా అనాలిసిస్ ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్, బాయ్.